కదా, ఎన్నిసార్లు చేతులు తల దగ్గరికి వెళ్ళాయి చెప్పండి. అంత నేను ఇలానే మన పాపాలని కూడా మనం కప్పిపుచ్చుకుంటాం. ఇలానే మన పాపాలని కూడా మనం మన పాపాలను ఎంత కప్పిపుచ్చుకున్నా మన జీవితాల్లో గమనించండి, అవి తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి. తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి. ఏ విధంగా అయితే చీకటి వెలుగు ముందు నిలబడలేదు, ఆ విధంగానే పాపము దేవుని ముందు నిలబడలేదు. ఇది పాట గుర్తుపెట్టుకో. ఏ విధంగా చీకటి వెలుగు మీద నిలబడరు. ఎంత చీకటన్నా కమ్మని అండి, ఎంత చీకటనే కానీ ఒక్క క్యాండిల్, బర్త్డే క్యాండిల్ లాంటి ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే రూమ్ అంతా వెలుగు కనపడే విధంగా దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట, మీ పాపపు జీవితం, మీ చీకటి జీవితం బహిర్గతం అవుతుంది అనేది గమనించాలి. ఈరోజు ఆ విధమైన ఆత్మీయ అనుభవంలోకి, ఆ విధమైన ఆత్మీయ ఆలోచనలో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి.